హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీదికి ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాను. అంటే శివరాత్రి కదా, అలాగే ఇప్పుడు టైం వచ్చి ఒక 5 అయితే అవుతుంది. ఇంకొక 1 అవర్లో అయితే మనకి చీకటి పడుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే జనాలు చాలా వరకు తక్కువగా అయితే ఉన్నారు, కానీ ఈ బళ్ళు మొత్తం పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నైట్కి అయితే నేను ఉండను కాబట్టి మీకు ఈవినింగ్ వీడియో అయితే మొత్తం తీసైతే మీకు పెట్టాను. అక్కడ ఏమేమి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో, ఏవేవి ప్రోగ్రామ్స్ అవుతున్నాయో, అలాగే ఇక్కడ చూశారు కదా ఆర్కే బీచ్ ఎదురుగా మనకి ఒక కొంచెం గ్రౌండ్ లాగా ఉంటుంది, చిన్న గ్రౌండ్ లాగా. దాంట్లో అయితే పెద్ద జియంట్ వీల్ అయితే పెట్టారు. అలాగే ముందుగా అయితే మనం ఆర్కే బీచ్ కిందకి దిగి చూడండి. ఇప్పుడు అలాగా కొంచెం ముందుకు నడిచాక మనకైతే లెఫ్ట్ సైడ్లో శివలింగం ఉంటుంది. అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఆ పక్కన చూస్తున్నారు కదా, ఇది మనకి ప్రోగ్రామ్ అనమాట. ఈవినింగ్ 6కి స్టార్ట్ అయ్యి నైట్ ఒక 10:30, 11 వరకు అవుతుంది. అలాగే మనకి శివరామ్ రెడ్డి గారు ఉండేవారు కదా, ఆయన ఉన్నప్పుడైతే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు 2-3 ఇయర్స్ నుండి మనకి ఆయనైతే కనిపించలేదు. అలాగే ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అంటే బయట నుండి మంచి పెద్ద ఆర్టిస్ట్స్ అయితే వచ్చేవారు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి. ఎవరు కూడా రావడం లేదు, అంటే వస్తున్నారు కానీ అంత బాగా అయితే జరగడం లేదనమాట శివరాత్రి మన ఆర్కే బీచ్లో. అలాగే ఇప్పుడు చూశారు కదా, ఈ శివలింగం అయితే శివలింగం అయితే తయారు చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అలాగే నైట్కి నాకు వెళ్ళడం కావదు, చిన్న వర్క్ ఉంది కాబట్టి వెళ్ళడానికి అయితే ఆవిడ ఆర్కే బీచ్. అందుకోసమే నేను ఈవినింగే వెళ్ళి వచ్చేసాను అనమాట. నేను ఆవిడ ఇంకా మా అక్క వాళ్ళ కూతురు మేము అందరం అయితే వెళ్ళాము. అలాగే స్టాల్స్ చూశారు కదా, ఇదంతా కూడా మనకి పానీపూరి, అలాగే పావ్ భాజీ, అలాగే మనకి దోశలు, అంటే నాన్ వెజ్ అయితే అసలు ఉండదు అనమాట అక్కడ పెట్టడానికి కూడా ఎవరు. అలాగే బూడి మిక్చరు, బజ్జీలు, చాలా రకాలు, చాలా మంచి ఐటమ్స్ అయితే అక్కడ పెట్టారనమాట. అలాగే మనకి కొన్ని దగ్గర ఒంట్లు కనిపిస్తాయి. అలాగే గుర్రం మీద పిల్లలు అయితే ఇటు అటు తిరుగుతున్నారు. చూసారు కదా పావ్ భాజీ, చాలా చక్కగా అయితే మొత్తం రెడీ చేశారు. క్రౌడు ఇప్పుడైతే చాలా తక్కువ, అంటే 50% కూడా కాదనమాట ఈ క్రౌడు నైట్తో పోల్చుకుంటే. అంటే ఈ వీడియో నేను ఎప్పుడు ఏ టైంలో అప్లోడ్ చేస్తానో ఆ టైంలో మీకైతే ఫుల్గా క్రౌడ్ అయితే ఆర్కే బీచ్లో ఉంటుంది. ఒక 10-10:30 అయిపోవచ్చు అనమాట. ఓకేనా? నేను ఇక్కడ షూట్ చేసి అంటే మీకు చూపించాలని వీడియో తీసుకొని ఇక్కడ నుండి నేను వేరే పని చూసుకొని అప్పుడు నేను ఇంటికైతే వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి ఒంటి ఎంత పెద్దగా ఉందో. అలాగే గుర్రం, ఒంట్లు, అలాగే ప్రతి దగ్గర పావ్ భాజీ, పానీపూరి, ఇంకా అలాగే మూడి మిక్చర్, బజ్జీలు, రకరకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. మీరు తప్పకుండా వెళ్ళండి, చూడండి, చాలా మంచిగా అయితే ఉంటుంది. నైట్ అప్పుడు అంటే నేను ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను కదా, ఈ టైంలో మీరు వెళ్ళారనుకోండి 10, 10:30, 11 ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా, చాలా మంచి అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది అక్కడ. అలాగే ఒక సైడ్ మొత్తం కూడా పిల్లల కోసం కూడా మొత్తం అంతా కూడా రెడీ చేసి ఉన్నారు. చూసారు కదా ఎంత పెద్ద స్టేజ్, ఇంకెంత పెద్ద ప్లేస్ అయితే వీళ్ళు తీసుకున్నారనమాట ఈ ప్రోగ్రామ్ కోసం. చుట్టూరు మంచి ఫుల్ లైటింగ్స్ అని కూడా. అంటే అలాగే ఇప్పుడు చీకటి పడుతుంది కదా అక్కడ చూసారు కదా, అక్కడ శివలింగం అనమాట. చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అలాగే నేను నైట్ వీడియో అయితే నేను వేయలేను. అలాగే ప్రతి సంవత్సరం నేనైతే వెళ్ళేవాళ్ళం అనమాట అక్కడ నైట్ స్పెండ్ చేయడానికి. అలాగే లేడీస్ స్నానం చేస్తారు కదా మార్నింగ్, అక్కడ డ్రెస్ చేంజ్ రూమ్ అనమాట 2 కట్టారు. ఓకేనా? ఇలా చూసుకోండి, చూడండి ఎంత జనం ఉన్నారు. అలాగే నేనైతే నైట్ ఉండను కాబట్టి రేపు తెల్లారేసరికి అంటే స్నానాలు అందరూ జనాలు ఎంత జనం ఉంటారో మీకు చూపిస్తాను అంత కూడా. రేపు మధ్యాహ్నంకి ఆ వ్లాగ్ అయితే నేను వేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి మొత్తం కూడా జనాలు. అలాగే గుర్రం, ఒంటి చాలా వరకు ఉన్నాయి. అలాగే మనకి బైక్స్, ఎలక్ట్రిక్ బైకులు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట పిల్లల కోసం. అలాగే అటువైపు అంతా కూడా పిల్లల కోసమని. చూసారు కదా, ఎక్కువ టైం అయితే నేను స్పెండ్ చేశాను కింద. ఇక్కడ అన్ని రకాలు కూడా మనకి పచ్చళ్ళు, అలాగే పానీపూరి, అలాగే ఏరియా మొత్తం కూడా పిల్లల కోసం. అలాగే ఫుడ్ ఐటమ్స్, అలాగే మనకి విగ్రహాలు, అంటే దేవుడి విగ్రహాలు ఉన్నాయి, లేకపోతే ఇంకా మన పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి. చాలా వరకు అయితే అన్నీ అక్కడ అమ్ముతున్నారు. ఆ కొబ్బరి చెట్లు చూశారు కదా, అక్కడ నుండి అయితే నేను నడుచుకొని ఇక్కడ వరకు వచ్చాను. ఈ అంటే ఆర్కే బీచ్ ఈ లాస్ట్ వరకు. జనం అయితే నాకు అంతగా ఏమి అనిపించలేదు. నైట్ అయితే మరి ఎక్కువ ఉంటారు. అలాగే ఇక్కడ పిల్లలు కూడా ఆడుకోవడానికి మంచి ప్లేస్ అనమాట. చక్కగా అయితే ఆడుకుంటున్నారు అందరు కూడా.
అలాగే చూడండి జనం. ఓకేనా, అలాగే ఎదురు చూసుకుంటే మనకి ఇక్కడ శివుడు ఇంకా పార్వతీ అమ్మవారు ఆ స్టేజ్ పైన అక్కడ పెట్టి, దాని తర్వాత ఇక్కడ అంతా కూడా చైర్స్ వేసి ఆదియోగి బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇంతవరకు ఉండేది, ఇప్పుడు ఏదో పేరు ఉంది, ఆదియోగి బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే కాళీమాత టెంపుల్. అలాగే ఇక్కడ ఈయన సౌండ్ అయితే టెస్ట్ చేస్తున్నారు, ఆర్కెస్ట్రా, లైవ్ ఆర్కెస్ట్రా అనమాట. మంచి మంచి సింగర్స్ కూడా వచ్చిన్నారు. ఆ పక్కనే మనకి స్టాల్స్ అన్నీ ఉన్నాయి, చుట్టూరు స్టాల్స్, ఒక దగ్గర నుండి ఎంట్రీ, ఒక దగ్గర నుండి ఎగ్జిట్ అన్నమాట ఈ ప్రోగ్రామ్కి. అలాగే మనకి శివలింగం అయితే దర్శనం అయిపోయింది. అలాగే దూరం నుండి చూసుకుంటే చూడండి అంత చక్కగా అంత బాగా కనిపిస్తుందో. ఆ పైనుండి పైపుల ద్వారాన ఫుల్గా అయితే వాటర్ కిందకైతే వేస్తున్నారు అనమాట. అంటే ఆటోమేటిక్లీ మోటార్ ద్వారాన వాటర్ అన్ని శివలింగాలకి తడిసి ఆ వాటర్ అయితే కిందకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి బ్యాక్ సైడ్ ఆదియోగి బ్యానర్ ఉంది స్క్రీన్ పైన, చూసారు కదా. అలాగే ఈ మధ్యన ఒక టెంట్ లాగా కనిపిస్తుంది కదా, మొత్తం సెటప్ అనమాట, సౌండ్ సిస్టమ్ ఇంకా కెమెరా సెటప్ అనమాట. అది ఇప్పుడు మనకి అది శివలింగం దర్శనం అయిపోయింది. ఇక్కడ నుండి మనం ఇలా పైకి వెళ్ళి ఆ పై నుండి అటు వెళ్ళాలి. ఓకేనా, చూసారు కదా. ఇది చక్కగా చాలా మంచి అరేంజ్మెంట్స్ అయితే చేశారు. చాలా వరకు మంచి మంచి గేమ్స్ కూడా ఉన్నాయి. అంటే షూటింగ్ గేమ్స్ అయితే లేదు. అలాగే అంటే గ్లాసులు ఇలాగా లైన్ వైజ్కి పెట్టి గట్టి కొట్టమంటారు కదా, అదైతే ఉంది. అలాగే మనం రింగులు ఉంటాయన్నమాట, రింగ్ గేము. ఒక సబ్బు 50 రూపాయలు 100 రూపాయలు అలా లైన్ వైజ్కి పెడతారు. అలాగే రింగులు వేసి మనం గెలుచుకోవాలన్నమాట. ఇప్పటికీ నేను 2-3 సార్లు ఆడాను కానీ ఒక్కటి కూడా గెలలేదు, ఎందుకంటే అది చాలా అదొక టెక్నిక్ అనమాట. అలాగే ఇక్కడ మనకి చిన్న బాబు పీచు మిఠాయి అయితే తింటున్నాడు, అంటే మన మహాత్మా గాంధీ గారు ఆ వేషం అయితే వేసినట్టు ఉన్నాడు. అలాగే ఇప్పుడైతే మనం పైకి వచ్చాం. పైనుండి చూసుకుంటే మనకి లొకేషన్ అంటే ఈ మొత్తం ఈ పండగ అంతా వాతావరణం అయితే ఇది ఉంది. పైన మొత్తం టెంట్లు కనిపిస్తున్నాయి. అలాగే శివలింగం మధ్యన, అలాగే మనకి ఇక్కడ ఫుల్గా చైర్స్, స్టేజ్ మొత్తం కూడా కట్టారు. అలాగే మనకి పార్కింగ్ ఏరియాలో కూడా పెద్ద అయితే స్టేజ్ కట్టున్నారు. తెలిసే ఉంటుంది, పార్కింగ్ ఏరియా మనకి రోడ్డు పైన పార్కింగ్ ఏరియా ఇచ్చినారు కదా, అది మొత్తం ఖాళీ చేయించి అక్కడ మనకి ఒక స్టేజ్ కట్టి చాలా పెద్దగా అయితే కట్టారు. అలాగే మేమైతే 3 మిక్చరు అలాగే తీసుకొని తినుకొని, బజ్జీలు తీసుకొని తినుకొని అలాగే మళ్ళీ రిటర్న్ రావడం అయితే జరిగింది. అలాగే పైనుండి చూసుకుంటే చూడండి మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంతమంది అయితే గెస్టులు వచ్చినట్టుగా ఉన్నారు, అక్కడ లైట్లు అయితే వేసేసారు. ఇంకా నేను టైం వేస్ట్ చేయకుండా నేనైతే మళ్ళీ నా పని నేను చూసుకోవాలి కదా, దానికోసం అయితే నేను రిటర్న్ వచ్చేసాను. ఓకేనా, చూడండి క్రౌడ్ అయితే అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఈవినింగ్ 5 ఆ టైం అవుతుంది. ఓకేనా, నైట్కి అయితే మీరు వెళ్ళండి, చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. నైట్ అంతా అక్కడ స్టే చేసి తెల్లారి 3:30-4 అప్పుడు స్నానం చేసి మరి ఇంటికి వచ్చేవాడు అనమాట. కానీ ఈసారి మాత్రం కుదరలేదు. ఓకేనా, అందుకే మీకు చూపించలేకపోతాను. అలాగే రేపు మార్నింగ్ స్నానానికి వెళ్తారు కదా, నేను కూడా స్నానానికి వెళ్తాను. స్నానం చేసి ఆ వీడియోతో మీకు పోస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.